మన దేశంలో దాదాపు ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులు, ఓకే, అంటే అటాక్స్, సో ఎందుకు జరిగినాయి లేకపోతే ఎవరు చేశారు అనేది ఒకటి చర్చిద్దాం. అట్లనే మనుషుల మధ్యలో గోడలు అంటే కులాలుగా లేకపోతే వర్ణాలుగా, జాతులుగా, సో అంటే ఏ డివిజన్ అయినా సరే ఏ రకంగా మనుషులను విడదీయగలిగితే, కులం పేరు మీద గాని, మతం పేరు మీద గాని, ఉపకులాల పేరు మీద గాని, ఏ రకంగానైనా మనుషుల్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రాంతాల వారికి గాని ఏదో రకంగా కలిసి అన్నదమ్ములు లెక్క కలిసి ఉండకుండా విడదీస్తే ఎవరికి లాభం? ఎందుకు విడదీస్తున్నారు? ఆ యొక్క ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్యలో అనునిత్యము ఒక ఘర్షణ వాతావరణం ఎందుకు తెస్తున్నారు? ఎవరికి లాభం దానివల్ల? మొదటిది దాడులు, ఫిజికల్ అటాక్స్, ఓకే. రెండోది మనుషుల మధ్యలో గోడలు. తర్వాత విద్వేషాలు, కంటిన్యూస్ గా ఒక ఏమంటారు మైనారిటీ అంటే తక్కువ జనాభా కలిగిన వారి మీద అనునిత్యము ఎందుకు వాళ్ళంటే చెడ్డోళ్ళు అన్న భావాన్ని క్రియేట్ చేయడం, విద్వేషాలు నింపడం, హిందీలో నఫరత్ అంటారు. సో విద్వేషాలు. తర్వాత గోబెల్స్ ప్రచారం, అంటే ఒక మైనారిటీ వర్గాల మీద గాని, కాంగ్రెస్ మీద గాని పొద్దుగాలు లేస్తే అబద్ధాలు ప్రచారం చేయడం. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ, కాంగ్రెస్ హయాంలో ఇంకో దాడులైనాయి, ఇట్లా రకరకాలుగా. నువ్వు 10 ఏళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి నువ్వేం చేసినావో చెప్పి ఓటు అడుక్కోవాలి. కాంగ్రెస్ అట్లనే చేసింది 60 ఏళ్లలో. కానీ బీజేపీ మీద పొద్దుగాలు లేస్తే అబద్ధాలు ప్రచారం చేయలేదు. నీకెందుకు అబద్ధాలు ప్రచారం చేయాల్సి వస్తుంది? ఈ 4 అంశాలను విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఇది సింపుల్ టాపిక్స్ ఫస్ట్ మాట్లాడి డీప్ టాపిక్స్ డీప్ గా పోదాం. సో ఆ క్రమంలో కాంగ్రెస్ మీద కంటిన్యూస్ గా ఎందుకు బురద చల్లుతున్నావు? లేకపోతే కాంగ్రెస్ అని ఒక వర్గానికి మాత్రమే కాంగ్రెస్ అన్నట్టుగా ప్రతి అంశాన్ని హిందూ ముస్లిం ఎందుకు తెస్తున్నావు? దాని లాభం ఏంది? అంటే మెజారిటీ ఉన్న వాళ్ళ ఓట్లు నీకు రావాలి, రైట్? ఇప్పుడు భారతదేశంలో 84% హిందువులు ఉన్నారు. అందులో సగం మంది, అరౌండ్ 30% వచ్చినా చాలు. సగం కూడా అవసరం లేదు, 42% కూడా అవసరం లేదు. అరౌండ్ 30% ఓట్లు వస్తే చాలు. 30 నుంచి 40 మధ్యలో వస్తే నువ్వు గెలుస్తావు, రైట్? సో మరి నువ్వు మంచిగా చేసినా, నేను ఇది చేసినా, నేను అందరికి 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చినా, నేను పైన తీసుకా పెట్రోల్ ఇచ్చినా, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా, అన్ని చేస్తే, అందరికి ఆయుష్మాన్ భారత్ ఇచ్చిన, అందరికి ఉజ్వల యోజన కింద సిలిండర్ ఇచ్చిన అంటే, నిజంగా వచ్చిన వాళ్ళు అయితే అందరికి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించిన అంటే, నిజంగా వచ్చిన వాళ్ళు అయితే నీకు ఓటేస్తారు కదా మోడీ గారు. మరి కాంగ్రెస్ మీద బురద చల్లాల్సిన అవసరమే లేదు కదా. కాంగ్రెస్ ఏం చేసిందో వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్ళకి తెలుసు. నీ ఆవాస్ యోజన కింద ఇల్లు వస్తే నీకే ఓటేస్తారు కదా. అయిపోయింది కదా, లోళ్ళు ఎక్కడిది? సింపుల్, రైట్? గతంలో గట్లనే ఉండే రాజకీయాలు. ఈవెన్ బీజేపీ కూడా కొంత ఈ మత రాజకీయం చేసిన ఈ బాపనోళ్ళు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇంత దిగజారలేదు. ఇప్పుడు మోడీ వచ్చినాక దిగజారలేదు, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక రాజ్యాంగ పదవి. అదేమి మఠాధిపతి కాదు, పీఠాధిపతి కాదు, లేకపోతే చర్చిల పాస్టర్ కాదు, మసీదులో ఇమాం కాదు. అది ఒక రాజ్యాంగ పదవి. భారతీయులందరికీ ప్రధాని, అందరినీ సమానంగా చూస్తా అని నువ్వు ప్రమాణం చేసినప్పుడే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడే ఆ రాజ్యాంగాన్ని ఒప్పుకున్నట్టు. సో అందరినీ అంటే మోడీ అనేట ఆయన భారతదేశ ప్రధాని. భారతదేశంలో ఉన్న ముస్లింలకు కానీ, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ కానీ, బౌద్ధిస్టులకు కానీ, సిక్కులకు కానీ ప్రధాని. వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కూడా ప్రధానికి ఉంది. కానీ ఏ సామాజిక వర్గాన్ని చూస్తలేడు, ఏ భారతీయుని చూస్తలేడు, హిందువుని కూడా చూస్తలేడు, అది వేరే ముచ్చట. కానీ నేనేమంటున్నా, వై దిస్ నెగిటివ్ థింగ్? ఎందుకు? చేసింది చెప్పుకుంటే అయిపోయేదానికి దానికి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టాల్సిన అవసరం ఏంది? ఉపకులాల మధ్య కొట్లాట పెట్టాల్సిన అవసరం ఏంది? ఎందుకు వచ్చింది? దేశంలో దాడులు చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ పుల్వామా దాడి, నీ హిందువులనే నువ్వు చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి ఎన్నికల ముందు దాడులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ దుబ్బాక ఎన్నికలు గెలవాలంటే శ్రీనివాస్ అనే కార్యకర్తను చంపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు కరీంనగర్ లో గెలవాలంటే భయంస అల్లరి చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మనం చర్చిద్దాం, విపులంగా చర్చిద్దాం. అట్లనే కులాలు, మతాలు, వర్ణ వ్యవస్థను ఎందుకు తెచ్చిర్రు అనేది కూడా చర్చిద్దాం. అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ దుష్ప్రచారాలు, మతం మీద దుష్ప్రచారము తర్వాత వద్దాం. కాంగ్రెస్ మీద కంటిన్యూస్ గా ఎందుకు దుష్ప్రచారాలు చేయాలి అంటే, అక్కడ రాహుల్ గాంధీని పప్పు ఎందుకు అనాలి? 200 మంది ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి కంటిన్యూస్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ కి వస్తాడు. 200 మంది విలేకరులు అడిగే ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్తాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో, లండన్, అమెరికా యూనివర్సిటీలలో పెద్ద చదువుకున్న మేధావులు, ప్రొఫెసర్లు అడిగితే సమాధానం చెప్తాడు రాహుల్ గాంధీ గారు.
10 ఏళ్ల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు, ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మనకి ప్రియురాళ్ళకి చెప్పాల్సిన మన్ కీ బాతులు, జనాలకు చెప్పాల్సిన జన్ కీ బాతులు, కానీ మనకు వచ్చేసి ఆ యొక్క ఏది ఎవడో స్క్రిప్ట్ రాసిచ్చింది అవుతాడు. 10 ఏళ్ల నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు, కానీ అయినా రాహుల్ గాంధీని పప్పు ఎందుకు అంటాడు? ద ఓన్లీ రీజన్ ఈస్ అక్కడ ఒకసారి అడిగిన ప్రజలు ఆ యొక్క ఏది నువ్వు గెలుస్తావా అంటే నువ్వేం చేసినావు, లేకపోతే గెలుస్తావు అంటే ఉదర్ క్యా హై అంటాడు. అంటే ఆల్టర్నేటివ్ ఏముంది అంటాడు. అంటే దే పుట్ 1000% ఎఫర్ట్ టు ప్రూవ్ దట్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి నేను ఎంత దోసుకున్నా, ఎంత దుర్మార్గం చేసినా నాకే ప్రజలు ఓటేస్తారు అంటే ఆయన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఒప్పుకుంటుంది ఏంటంటే మేము ప్రజలకి ఏమీ చేయలేదు, చేసింది ఏమని చెప్పుకోవడానికి ఏమీ లేదు, చేసింది దోపిడి తప్ప. కాబట్టి ఆడ ఆల్టర్నేటివ్ లేదు అన్న భ్రమను క్రియేట్ చేస్తే, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేస్తే, వాళ్ళ డే టు డే సమస్యల నుంచి వాళ్ళ దృష్టి మరలిస్తే, నేనుంటేనే మీకు భద్రత ఉంటదని ఒక అభద్రతా భావాన్ని సృష్టించి నేనుంటేనే మీకు భద్రత ఉంటది అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే అప్పుడు అన్ని మర్చిపోతారు. సో వాళ్ళకి నల్ల నీళ్లు రాలేదు, కొడుకు ఉద్యోగం రాలేదు, పెట్రోల్ 500 రూపాయలు అయింది, ఇవేవి సిలిండర్ 2000 అయింది, ఇవేవి గుర్తుండే ఇక. ఎందుకంటే మనిషి బతకడం ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. కాబట్టి నువ్వు ఇక మోడీ లేకపోతే మనం హిందువులకు చచ్చిపోతాం, వాడు 10% ఉన్నోడు వచ్చి చంపేస్తాడు అన్న భావాన్ని క్రియేట్ చేస్తే వీడు ఎంత దోసుకున్నా వానికి ఓటేస్తాం. అర్థమైందా? సో ఈ దాడి చేసింది కరెక్ట్ అని అనిపించాలంటే ఏం చేయాలి? ఒక కుక్కని చంపాలంటే అది మంచి కుక్కని చంపినాం అనుకో ప్రజలు వ్యతిరేకిస్తారు, నేను తప్పు పడతారు. ఫస్ట్ దానికి పిచ్చి కుక్క అని ముద్ర వేయాలి. వేసినాక పిచ్చి కుక్క గరిస్తే మనకి రేబీస్ వస్తుంది, మనం చచ్చిపోతాం. కాబట్టి దాన్ని చంపితేనే మనకు పరిష్కారం అని. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? నఫరత్ అంటే విద్వేషం నింపాలి. అంటే దానికి నిరంతరం అది పిచ్చి కుక్క అని అది కాకుండా అది అయినట్టుగా అట్లా పొద్దుగాలేస్తే గోబెల్స్ ప్రచారం చేయాలి. అంటే నఫరత్ అంటే విద్వేషం. ఇలా ముస్లింలు చెడ్డోళ్ళు ఏ తుమ్మినా దగ్గినా ఏ తప్పైనా ముస్లింలే చేసిరన్న భావాన్ని క్రియేట్ చేస్తే ఏమైతుంది? ఇక ముస్లింలను చంపినా ఎవడు రియాక్ట్ కాడు. ఇవన్నీ వాడు హిట్లర్ అయినోడు చేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అర్థమైందా? సో అయితే నేను ఏమంటున్నా, అసలు ఇదంతా ఎందుకు చేయాలి, ఏం అవసరం? ఓకే, ఇదంతా అర్థమైంది. సో ఎందుకు చేయాలి? అధికారం కావాలి. అధికారం ఎందుకు అంటే ఓట్లు ఇప్పుడు ఓట్లు అనే సిస్టమ్ ఉంది కాబట్టి ఓట్లు తీసేస్తే అధికారం గుంజుకున్నా ఎట్లా చేసినా వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ఇవన్నీ పాటించాలి. అప్పుడు ఇప్పుడు రాజరికంలో అయినా ప్రజాస్వామ్యంలో అయినా. అర్థమైందా? అధికారం ఎందుకు కావాలి? అధికారం ఉంటేనే నువ్వు దోసుకోగలుగుతావు. ధర్మ మార్గంలో సంపాదిస్తే అంత ఇష్టం ఉన్నట్టు దోసుకోలేవు. కాబట్టి నీకు అధికారం ఉంటేనే దోసుకుంటావు. దోచుకున్నది దాచుకోవాలన్నా కాపాడుకోవాలన్నా అధికారం కావాలి. అర్థమైందా? అంటే ఏమర్థం? ఓవరాల్ స్టోరీ దోచుకోవడమే వాళ్ళ గోల్. ఎందుకు దోచుకోవాలి? నీ అవసరానికి అంత ఉంటే సరిపోతుంది కదా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు కదా. ఏ పక్షులు ఏ జంతువులు రేపటికి ఒక్కరోజు తెల్లారి వాడికి ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు, అయినా బతుకుతున్నాయి కదా, ఎందుకు దోచుకోవాలి? అంటే వాని తలకాయ సరకాయించుతున్నారు. నేను మెయిన్ గా ఏం చెప్తున్నా అంటే ఈ గోడలు మనుషుల మధ్యలో మతం అనేది ఒక జీవన విధానం. ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చిన విధానంలో ఒక్కొక్కరు నచ్చిన దేవుని మొక్కుతారు, అది జీవన విధానం, అది గోడలు కాదు మతం అనేది. కులము అదే విధంగా జాతి లేదా యొక్క వర్ణ వ్యవస్థ, ఏది క్షత్రియుడు ఈ శూద్రుడు ఈ గోడలు ఇట్లాంటి ఏంది అంటే గోడలు ఎందుకు కట్టాలి చెప్పండి? ఈ కుల వృత్తోడు ఇదే కుల వృత్తి చేయాలి, ఈయన సాకలైన బట్టలు ఉతకాలి, మంగళైన క్షౌరం చేయాలి, ఎందుకు చేయాలి? వై చెప్పండి. సో ఈ గోడలు కట్టడం ఉద్దేశం ఏంది అంటే ఈ గోడలు కడుతున్నావంటే ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని అక్కడనే ఇప్పుడు గోడలు కట్టలేదు అనుకుందాం. ఇప్పుడు అమెరికాలో అట్లాంటి గోడలు లేవు, ఈ కాస్ట్ సిస్టమ్ లేదు. లేనప్పుడు ఏమైతుంది? ఎవరికి నచ్చిన పని వాడు చేసుకుంటుండు కదా. ఈ గోడలు ఉంటే కులము ఈ వర్ణ వ్యవస్థ ఉంటే ఈ కులంలో పుట్టినోడు ఈ వర్ణంలో పుట్టినోడు ఇదే పని చేసుకోవాలని డిఫైన్ చేస్తున్నాం కదా. అంటే ఈ గోడలు కడుతున్నాం అంటే అర్థమైంది ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అని మనం డిఫైన్ చేస్తున్నాం. అంటే నేను గమనించిన కాడికి, నేను విశ్లేషించిన కాడికి, నా ఊహకు అందిన కాడికి, నాకు అర్థమైన కాడికి ఏంది అంటే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పిన ఏది వీడు మన దేశపోడు కాదు, ఆర్యుడు అనేటోడు మన దేశపోడు కాదు. మధ్య ఆసియా ప్రాంతం అంటే యురేషియా అంటారు. అంటే ఏషియాకి యూరప్ మధ్యలో ఉన్న ప్రాంతం అంటే టుర్కిమిస్తాను, టుర్కీ, ఆఫ్ఘనిస్తాన్ పైన స్టెప్పి మైదాన ప్రాంతాల నుంచి వాళ్ళు యొక్క యూరప్ కి ఏషియాకి మధ్యలో సో ఉన్న ప్రాంతం నుంచి కొంతమంది యూరప్ పోయినరు, కొంతమంది పర్షియాకి అంటే ఇరాన్ పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చారు. వాళ్ళ యొక్క పర్షియా భాషల లేకపోతే వాళ్ళ సంస్కృతం భాషల ఆర్యుడు అంటే గొప్పవాడు. సో ఆర్యుడు మన తెల్లతోలు ఉన్న ఆర్యుడు మన దేశానికి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్లో ఉన్న మన భారతదేశంలో ఉన్నటువంటి సింధుస్థాన్ లో ఉన్నటువంటి ఈ యొక్క భారతీయులని లేకపోతే హిందువులని వాడు శూద్రులు అని పిలిచాడు, నల్లతోలున్న వాళ్ళని. అంటే ఈ ఆర్యుడు వాని భాషలో, వాని సంస్కృతం, వాని పర్షియా భాషలో
ఆర్యుడు అంటే గొప్పవాడు. ఇరాన్ ఇప్పుడు పర్షియా దేశం పేరు ఇరాన్ అంటే ఆర్యుడు అనేదే ఇరాన్ అని పిలువబడుతుంది. ఇరాన్ అన్న ఆర్య అన్న ఒకటే. ఆర్యుడు అంటే గొప్పవాడు అంటే వాడు సుప్రీమసీ, వాడు పైన ఉండాలి. అందుకని ఈ భారతదేశంలో ఉన్న స్త్రీలతో సహా నల్లతోలున్న వాళ్ళందరినీ వాడు శూద్రుడు అన్నాడు. అర్థమైందా? శూద్రుడు అంటే వాడికంటే తక్కువ. ఈ శూద్రుడు ఎందుకు పుట్టించాడు దేవుడు ఈ శూద్రులను అంటే ఆ ఆర్యునికి సేవ చేయడానికి. ఇది నా సొంత కవిత్వం చెప్తలే, దయచేసి నువ్వు మను ధర్మశాస్త్రం చదవండి. నేను ఒక మేధావులు మాట్లాడిని ఆధారాలతో మాట్లాడిని నీకు చూపెడతా. ఇది నేను చెప్పే ముచ్చట చెప్పిన తర్వాత. అంటే ఆ శూద్రుడు వాడు బ్రహ్మ ముక్కులకేలో ఎల్లకేలో వచ్చిండు కదా. సో మూతిలకేలి వచ్చిండు కాబట్టి వాడు పైన అన్నట్టు, అన్నిటికంటే పైన ఉంటాడు. సో మిగతా ముగ్గురిని ఎందుకు క్రియేట్ చేసిండు ఆ బ్రహ్మ అన్నట్టు ఆయన అంటే ఆ పైన ఉన్నటువంటి వానికి సేవ చేయడానికి. అందుకే బ్రహ్మ హత్య చేస్తే పాపకం తగులుతుంది. మన ధర్మశాస్త్రం చదవండి. మిగిలిన ముగ్గురిని చంపితే పాపం తగలదు. క్షత్రియుడు పుట్టిందే సావడానికి. ఎందుకోసం క్షత్రియుని పుట్టించిండు దేవుడు బ్రహ్మ? ఆ యొక్క బ్రాహ్మణుని రక్షించడానికి. అర్థమైందా? ఎందుకు వైశ్యుని పుట్టించిండు ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుని అంటే ఆ వైశ్యునికి కావాల్సిన పాడి పంట వ్యాపారము ధాన్యము అవన్నీ కొనుగోలు చేసి తేవడానికి. మరి శూద్రులను ఎందుకు పుట్టించిండు అంటే అతి శూద్రులను ఎందుకు పుట్టించిండు అంటే ఆ యొక్క బ్రాహ్మణునికి ఆర్య బ్రాహ్మణునికి యొక్క ఊడిగం చేయడానికి. అంటే వాని యొక్క ఇది వేస్ట్ మెటీరియల్ ఎత్తడానికి, వాని బట్టలు ఉతకడానికి, వానికి బట్టలు నేయడానికి, వానికి క్షౌరం చేయడానికి, వానికి దహన సంస్కారం చేయడానికి, వాడికి సేవ చేయడానికి. సింపుల్. సో ఇది స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని వాడు 1000 సంవత్సరాల నుంచి అది పాటిస్తున్నాడు. అంటే అర్థమైంది, వాడు పైన ఉండాలి. ఎట్లా ఉండగలుగుతాడు? అందరు సమానం అంటే నువ్వు పని చేసుకుంటావు, నేను పని చేసుకుంటా, అందరు సమానం సంపాదించుకుంటాం, అందరు ఎవరికి నచ్చిన పని ఆడు చేసుకుంటాడు. అప్పుడు వాడు పైన ఎట్లా ఉండగలుగుతాడు? ఉండలేడు కదా. ఇలా బ్రాహ్మణుడు గుళ్ళ పూజారి అవుతుండు. నేనేమంటున్నా, ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా. మిగతా ఇప్పుడు ముస్లింలలో అందరూ ఇమాములు కావాలన్నప్పుడు ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ కావాలన్నప్పుడు ఏ హిందువు అయినా పూజారి ఎందుకు కావద్దు? ఏ శాఖలైనా, ఏ మంగళైనా, ఏ శాల అయినా, ఏ మాదిగ అయినా, ఎవరైనా ఎందుకు కావద్దు పూజారి? అంటే వాని ధర్మశాస్త్రంలో రాసుకున్నాడు బ్రహ్మ పైన ఉండాలి, బ్రాహ్మణుడు పైన ఉండాలి, మిగతా వాళ్ళందరూ వానికి సేవ చేయాలి. ఈ వీడు ముచ్చడి చెప్పినాక వీడికి కూడా కూర్చున్న దగ్గర పైసలు వచ్చినాక వీడికి ఇప్పుడు ఒకటి పైసలు వస్తున్నాయి. బ్రాహ్మణునికి బ్రాహ్మణుడు పైన ఉంటే ఏమొస్తుంది? వానికి డబ్బులు వస్తున్నాయి. అది కాదు, నువ్వు పంచాంగం అనే కాన్సెప్ట్ పెట్టి నువ్వు ఉచ్చబోసిన వాడికి తెలుస్తుంది బ్రాహ్మణునికి. నీ ఇంట్లో బిడ్డ పెళ్లి వెయిట్ చేసినా, నువ్వు ఏదైనా కొత్త పని చేయడానికి పోయినా, ఎవ్రీథింగ్ నువ్వు A to Z తుమ్మినా దగ్గర వాడికి తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర పోయి జాతకం చూపించుకుంటావు, పంచాంగం అడుగుతావు, ఇది మంచి ముహూర్తం అంటావు. అట్లా ఉంటుందా? ఈ టైంలో మంచిగా ఉంటుంది, ఈ టైంలో చెడ్డగా ఉంటుంది, అట్లా క్రియేట్ చేస్తాడా దేవుడు ఎక్కడన్నా? మొత్తం టైం ఒకటే తీరు ఉంటుందా? 10 నిమిషాలకు ఒకసారి మారుతుందా? నీ గురించి A to Z వానికి తెలవాలి. ఎందుకు తెలవాలి వానికి? నిన్ను కంట్రోల్ పెట్టుకుంటాడు. అర్థమైందా? నిన్ను ఎదగనియాడు, నిన్ను వాడి చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు, నువ్వు సంపాదించిన దానిలో వాడు దోసుకుంటాడు. అంటే వాడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మొత్తం అధికారాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు వాడికి మీద గౌరవం ఉంటుంది, వాడి కూర్చున్న దగ్గర పైసలు ఇస్తావు, వాడి కూర్చోమంటే కూర్చుంటావు, లేవమంటే లేస్తావు. అర్థమైందా? ఇది చాలా పెద్ద ఒక అతిపెద్ద కుట్ర. వాడు దోసుకోవడానికి, వాడు అధికారాన్ని చెలాయించడానికి ఇది వాడు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ. నేను తప్పు చెప్తే మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, గూగుల్ వచ్చింది, A to Z విపులంగా విశ్లేషిస్తూ చెప్తున్నారు మన ధర్మశాస్త్రంలో ఏమున్నాయని. అల్లా వాళ్ళు చెప్పిన కాడికి 90% అంతా అలా రాసిందంతా బ్రాహ్మణులకి ఎలాంటి శిక్షలు లేవు. బ్రాహ్మణుడికి అన్ని A to Z బ్రాహ్మణుని 1000 రెట్లు పైన కూర్చుని పెట్టింది, ద బ్రాహ్మిన్ సుప్రీమసీ అన్నట్టు. సో వాడు అధికారం కోసం, వాడి దోపిడీ కోసం వాడు మంచి చేసిండు అనుకో, మంచి పరిపాలన చేసిండు, అన్ని మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు సద్వినియోగం చేసిండు, కాంగ్రెస్ లెక్క సైన్స్ కాంగ్రెస్ లో పెట్టిండు, ప్రణాళిక సంఘం పెట్టిండు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టిండు, ఇట్లా అన్ని చేసిండు అనుకో, వాడు దోసుకోలేడు కదా. రైట్?
ఇప్పుడు మొత్తం ఖర్చు పెడితే వాడి ఇంత దోస్ 5-10 రూపాయలు వానికి వద్దు, వాడికి మొత్తం దేశ ప్రజల సంపద కావాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు కూడా ప్రజల దగ్గర రాజుల కాలంలో కూడా మొత్తం సంపద ఎక్కడ ఉన్నది? రాజుల దగ్గర కూడా లేదు, మొత్తం బ్రాహ్మణ్ దగ్గరనే ఉండే. వాడిని గుళ్ళో దాచిపెట్టుకున్నాడు. నేను అబద్ధం ఆడితే ఇప్పుడు పద్మనాభ స్వామి ఆలయానికి వండి ఒక్క నేలమాలిగ ధరిస్తేనే గంత బంగారం దొరికింది. మిగతా 7 నేలమాలిగలు దొరికితే ఎంత బంగారం దొరుకుతుందో ఒక్కటిసారి ఆలోచించండి. ఇలా పురాతన శివాలయాల్లో ఎందుకు శివలింగాలు మాయమైనవి? ముస్లింలు మాయం చేయలే, హిందువులే మాయం చేశారు. ఎందుకు చేశారు? గుప్త నిధుల కోసం చేశారు. గుప్త నిధులు శివలింగం కింద ఎందుకు దాచిపెట్టాలి? అంటే దేశ సంపద బ్రాహ్మణుడు మొత్తం వాడి చేయాలి. అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటాడు. అంటే మిగతా వాళ్ళని దేవుడు ఎందుకు సృష్టించిండు? ఈ బ్రాహ్మణ సేవ చేయడానికి. కాబట్టి వానికి ఈక్వల్ గా రానియాడు. వస్తే వాడు ఆర్యుడు కాడు, వాడు బ్రాహ్మణుడు కాడు. వాడు ఆర్య బ్రాహ్మణుడిగా పైన ఉండాలంటే మిగతా వాళ్ళందరినీ వానికి సేవకులుగా ఉంచాలి, పేదరికంగా ఉంచాలి. అది వానికి సిద్ధాంతం. అది వాని సిద్ధాంతంలో లోపం ఉన్నప్పుడు నువ్వు నెత్తినోరు కొట్టుకున్నా వాడు నీకు మంచి చేయడు. మరి అన్నప్పుడు ఈ అంబేద్కర్ అంటే ఆయన, ఈ కాంగ్రెస్ అంటే ఆయన, ఈ రాజ్యాంగం పెట్టి ఇది ప్రజాస్వామ్యం ఇవన్నీ పెట్టే. ఇప్పటికి కూడా చూడండి, భారతదేశంలో ఉన్న ఏ నిర్ణయం చేసే స్థానాలన్నా చూడండి, ప్రభుత్వంలో జడ్జిలు తీసుకోండి, ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఏ శాఖ అన్న తీసుకోండి, నువ్వు ఏ నిర్ణయం చేసే పొజిషన్ అన్న చూడండి, 99%, 97% బ్రాహ్మణులే ఉన్నారు. ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకు ఉండకూడదు? 50% రిజర్వేషన్ కట్ ఆఫ్ మార్క్ ఎందుకు పెట్టాలి? రిజర్వేషన్లు ఎందుకు తప్పనాలి? రిజర్వేషన్ అంటే ఎవరి వాటా వానికి ఇమ్మంటారు. ఎవరి జనాభా తగ్గట్టుగా ఎవరి ట్యాక్స్ ఎంత కడుతుండే ఎవరి వాటా వానికి ఇమ్మంటున్నాం. ఎందుకు అంటుండు వాడు? ఎందుకంటే వాడు పుస్తకంలో రాసుకున్నాడు, వీళ్ళందరూ సేవకులు, వీళ్ళు మాకు ఉడికం చేయాలి, మాతో సమానం కాకూడదు. కాబట్టి వాడు పైన ఉంటాడు. మేము చెప్పింది వినాలి, మేము చెప్పినట్టు కూర్చోవాలి. కాబట్టి దానికి అధికారం కావాలి, దోసుకోవడానికి అధికారం కావాలి, దోసుకున్నది దాచుకోవడానికి కాపాడుకోవడానికి అధికారం కావాలి. మరి అన్నప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ ఒకటి పాడైంది కదా, ఓట్లు అనే సిస్టమ్ పెట్టిరు కదా. మరి ఎట్లా? మరి దోపిడీ చేస్తే మనము ఇది ఏం చేయకపోతే మరి ఓట్లు ఏం చేయనప్పుడు ఏమని అడగాలి? ఓట్లు ఏమని అడుగుతాడు? ఏం చేయనప్పుడు ఏమని అడుగుతాడు? ఓట్లు అడగలేనప్పుడు మరి ఎట్లా? నాకు ఓటు వేయరు కదా. అంటే ఏం చేయాలి? విభజించి పాలించాలి. చాణక్యుడి సిద్ధాంతం, కుటిల బుద్ధి గల బ్రాహ్మణుడైన కుటిల బుద్ధి గల చాణక్యుడి సిద్ధాంతం కానీ, కౌటిల్యుడు, వాడి పేరే కౌటిల్యుడు, కుటిల బుద్ధి గల వాడు కాబట్టి కౌటిల్యుడు. లేదు అంటే బ్రిటిష్ వాడు పెట్టినటువంటి విభజించి పాలించి సిద్ధాంతం. బ్రిటిష్ వాడు అంతే కదా. బ్రిటిష్ వాడు ఏం చేసిండు? ఎందుకు వాడు వాడికి ఒక 3000 సైన్యం ఉంది, మన దగ్గర లక్షల సైన్యం ఉన్నప్పుడు మన రాజులు ఈజీగా 3000 మందిని పారదోలగలిగినప్పుడు ఆడు వచ్చినోడు, ఒక పడవలు పట్టుకొని వచ్చినోడు మొత్తం భారతదేశాన్ని ఎట్లా పరిపాలించగలిగిండు? విభజించి పాలించాలి. వాడు దోపిడీ చేస్తాడు. మనం అన్నదమ్ములు లెక్క కలిసి ఉంటే వాడిని తన్ని ధర్మేస్తాడు. కాబట్టి ఏం చేయాలి? నీ అన్నకి తమ్ముని మధ్యలో కొట్లాట పెడితే నీ తమ్మునితోటి నిన్ను చంపిస్తాడు. తర్వాత నీ తమ్ముని బలహీనం చేసి నీ తమ్ముని కూడా చంపుతాడు. ఆ తర్వాత వాడు తీసుకుంటాడు. ఇది నేను ఏమంటారు ఊహించి చెప్తలేను. ఫస్ట్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసిన వాడు రాబర్ట్ క్లైవ్ అనేటోడు. బెంగాల్ ప్రావిన్స్. ఎక్కడ మొఘళ్ల కాలంలో అత్యంత ధనికమైనటువంటి సుబాలు 2, ఒకటి హైదరాబాదు, ఇంకోటి బెంగాల్. ఆ బెంగాల్ ఇంకా ఎక్కువ హైదరాబాద్ కంటే. సో ఎందుకంటే అది తీర ప్రాంతం ఉంది కాబట్టి ఎక్కువ వర్తక వాణిజ్యాలు జరిగేవి కాబట్టి అది చాలా రిచ్ ఉండే బెంగాల్ ప్రావిన్స్. సో దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తుండే. వర్తకం చేస్తా అని వచ్చి ఆ బెంగాల్ ప్రావిన్స్ ని ఎట్లా వాడు హస్తగతం చేసుకున్నాడు, ఎట్లా ఓడించాడు సిరాజుద్దీన్ దౌలాను. సిరాజుద్దీన్ దౌలాకి చాలా పెద్ద పవర్ఫుల్ ఆర్మీ ఉండే. బ్రిటిష్ వాడు సచ్చినా గెలవలేడు. ఏం చేసిండు? వాని యొక్క సైన్యాధ్యక్షుడైనటువంటి మీర్ జాఫర్ ని వీనికి రాజు కావాలని కోరుకుంది మీర్ జాఫర్ సైన్యాధ్యక్షుడికి. కానీ వాడు కాలేడు. సిరాజుద్దీన్ దౌలా యువకుడు, వెరీ పవర్ఫుల్, స్ట్రాంగ్ పర్సన్ యుద్ధ నైపుణ్యాలలో. సో ఆయన గెలవలేడు. కాబట్టి ఏం చేసిండు బ్రిటిష్ వాడు? ఆ యొక్క మీర్ జాఫర్ నిన్ను రాజుని చేస్తారా, నువ్వు నాకు సహకరించి అన్నాడు. అప్పుడు యుద్ధానికి పోతే ఏమైంది? ఈ మీర్ జాఫర్ అనేటోడు సైన్యాధ్యక్షుడు కొట్లాడకపోయేసరికి బ్రిటిష్ వాడు ఆయన రాజును పారిపోయిండు. రాజు కొట్లాడలేక పారిపోతే చంపేశాడు. అంటే నిన్ను ఓడించడం ఎట్లా ఓడించగలిగిండు?
విభజించి పాలించు. సింపుల్. సో ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ మీర్ జాఫర్ అంటే ఆయన కూడా చెప్తుంటలేడు, నాకు మొత్తం డబ్బులు ఇస్తలేడు, మొత్తం కప్పం అంటే ట్యాక్స్ వీడు తీసుకొని బ్రిటిష్ వాడు తీసుకొని ఏది పరిపాలన చేయమంటాడు మీర్ జాఫర్ని. ఆ సిరాజుద్దీన్ దౌలాని చంపిన తర్వాత ఎట్లా చేస్తుంది, ఎట్లా జీతాలు ఇస్తాడు రాజు? కాబట్టి మీర్ జాఫర్ బలహీన రాజు అయినా అతను కూడా కొన్ని రోజులకు తిరుగుబాటు చేసిండు. ఇప్పుడు బలహీనుడైంది కదా మీర్ జాఫర్, ఈజీగా చంపేయగలిగిండు. అంటే నేనేమంటున్నా, విభజించి పాలిస్తే నీ అన్నదమ్ముల మధ్య కొట్లాడ పెడితే అప్పుడు ఏమవుతుంది, వాడు ఎంత దోసుకున్నా ఏం చేయకపోయినా ఏం అభివృద్ధి చేయకపోయినా అయినా సరే వానికే ఓటేస్తాం. సిమిలర్లీ ఇవాళ నేను నా హిందువులకి రక్షణ లేదు అన్న భావాన్ని క్రియేట్ చేస్తే, ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తే, మోడీ ఉంటేనే నా హిందువులకు రక్షణ ఉంటుందన్న భావాన్ని ఒకసారి నేను క్రియేట్ చేస్తే, వాడు ఎంత దోసుకున్నా ఒక్క ఐఐటి కట్టకపోయినా, ఒక నాగార్జునసాగర్ లాంటి ప్రాజెక్టు కట్టకపోయినా, మా మోడీ ఉంటేనే మా హిందువులకు రక్షణ ఉంటది, కాబట్టి మాకు మోడీ అందుకోసం కావాలి అని భ్రమను క్రియేట్ చేయడు. నిజంగా మరి యొక్క కాంగ్రెస్ హయాంలో అయినాయా దాడులు? మరి కాంగ్రెస్ చేయించిందా? నిజంగా ముస్లింలు చేసిర్రా? చూద్దాం. ఇన్వెస్టిగేషన్లు కాంగ్రెస్ హయాంలో జరిగినాయి, అవి ఏమేమి బయటపడ్డాయి, ఆ యొక్క ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. నేను రీసెర్చ్ చేసిన కాడికి కాంగ్రెస్ హయాంలో కానీ 90% భారతదేశంలో జరిగిన దాడులు బీజేపీ హయాంలో జరిగినాయి. ఒక 10% కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. ఆ 10% కాంగ్రెస్ హయాంలో జరిగినాయి కానీ, ఈ 90% బీజేపీ హయాంలో జరిగినాయి కానీ, బీజేపీ వాళ్ళే ఈ బ్రాహ్మణులే చేయించారు. ఇలా మోడీ పరిపాలన చేస్తలేడు, మోడీకి ఏ విషయం మీద అవగాహన లేదు, ఆయన అన్పడ్, చదువుకోలేదు, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే ఒరుడు తప్ప అంతకు మించి ఆయనకి ఏ విషయం మీద అవగాహన లేదు. నేను అబద్ధం ఆడితే ఆయన ఇంటర్వ్యూ చేయండి, ప్రెస్ కాన్ఫరెన్స్ రమ్మనండి, మనం కూడా అడగం. 10వ తరగతి పిల్లగాన్ని ఒక 5వ తరగతి పిల్లగాన్ని అడిపిద్దాం, ఒక్కదానికైనా ఆయన ఆన్సర్ చెప్తున్నాడు చూద్దాం, అన్స్క్రిప్టెడ్, చూడకుండా. ఓపెన్ ఛాలెంజ్. అంటే మోడీ అనేట ఆయన పరిపాలన చేస్తలేడు, ఆయన వెనకాల ఉన్నటువంటి బ్రాహ్మణులు పరిపాలన చేస్తున్నారు. ఏది అడ్మినిస్ట్రేషన్ పరిపాలన, ఏది రాజకీయ లంగ రాజకీయం చేసేది అమిత్ షా చేస్తున్నాడు. మోడీ ఒర్రడానికి మాత్రమే. మోడీ బీసీ కాదు, బనియా. ఓకే. సో అయితే ఏమంటున్నా, సో ఈ క్రమంలో ఏది మోడీ ఉంటేనే హిందువులకు రక్షణ ఉంటుందనే భ్రమను క్రియేట్ చేయడానికి ఏది వీడు బ్రాహ్మణులు కొట్టి భారతదేశంలో మొత్తం దాదాపు ఒక 1-2% స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఏది కాశ్మీర్ మాకు కావాలని చెప్పి పాకిస్తాన్ వాడు చేసిండు తప్ప మిగతా అన్ని జరిగిన దాడులు, అన్ని జరిగిన యుద్ధాలు, ఇంక్లూడింగ్ కొన్ని యుద్ధాలు పాకిస్తాన్తో కానీ చైనా కానీ మన దేశం మీద దాడులు వీడు బీజేపీ హయాంలోనే జరిగినాయి. బీజేపీ వాళ్ళు బ్రాహ్మణులే చేయించారు. అది కార్గిల్ యుద్ధం కావచ్చు. ఎప్పుడైతే ఈ బీజేపీ వాళ్ళు పాకిస్తాన్ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కలిసేసి రాగానే దాడులు జరుగుతాయి. కార్గిల్ వాజ్పేయి అనేట ఆయన పోయి సంజౌతా ట్రైన్ అని పట్టుకొని పోయి ముషరఫ్ని కలిసేసి వచ్చాడు. కలిసేసి వచ్చిన వారానికే కార్గిల్ యుద్ధం అయింది. అర్థమైందా? వాజ్పేయి గారి హయాంలోనే పార్లమెంట్ దాడి జరిగింది. వాజ్పేయి గారి హయాంలోనే ఏది కాంగ్రెస్ వాడు కష్టపడి 3 తీవ్రవాదులను తీసుకొచ్చి లోపల వారేసాడు. మజార్ గిజార్ అనేటోళ్ళని ఊకే దాడులు చేపిస్తున్నారు అని చెప్పి చేస్తే ఏం చేసిండ్రు, ఈ వాజ్పేయి ఏం చేసిండు, ఆడ ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ లో ఫ్లైట్ హైజాక్ చేస్తే ఆ 3 తీవ్రవాదులు వదిలేసి వచ్చాడు. రష్యాలో కూడా అట్లాంటివి అయినాయి. రష్యా వదలలేదు, అట్లా మొత్తం ఆర్మీని పంపించి మొత్తం వాళ్ళని చంపేసింది. కానీ వాజ్పేయి 3 తీసుకొని వదిలేసి వచ్చిండు. వచ్చినాక వాడు మళ్ళీ పోయి ఆ పీఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాము, ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళ పీఓకేలో వాళ్ళు ఏం చేసిండ్రు, మళ్ళా ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మళ్ళా దాడులు స్టార్ట్ చేశారు. సో భారత ఏది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అనేది కాంగ్రెస్ స్థాపించింది. భారతదేశాన్ని న్యూక్లియర్ వెపన్ దేశంగా చేసింది కాంగ్రెసే చేసింది. ఓకే. తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏని కాంగ్రెస్ స్థాపించింది. బీజేపీ హయాంలో అఫ్జల్ గురు దాడి చేస్తే అది విచారణ చేసి అఫ్జల్ గురు తీసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆడు ముంబై దాడులు చేస్తే అందరినీ ఆన్నే చంపేసినాక ఒక్కడు మిగిలిండి, కసబ్ అనేటువంటి మిగిలితే మళ్ళీ అది కోర్టు ద్వారా విచారణ చేపించి వాడిని ఉరిదీసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. మన హైదరాబాద్ లో దిల్షునగర్ లో బాంబు దాడులు చేస్తే అది భక్తులు అంటే నేపాల్ నుంచి వారిపోతుంటే వాడిని పట్టుకొని వచ్చి జైల్లో ఇప్పుడు లోపలేసింది భక్తులు అంటే కాంగ్రెస్ పార్టీ చేసింది.
వాడు దాడులు చేపియాలి లేకపోతే ఇట్లా చేయాలంటే వాడు ఎందుకు ఇవన్నీ చేస్తాడు? ఎందుకు విచారణ జరుగుతాయి? ఆ ప్రజ్ఞా సాధ్వి అనేట ఆమెను ఈ యొక్క బాంబు దాడులు చేస్తే ఆమెను విచారణ చేసి ఆమెను ఎందుకు ఇది కోర్టు ద్వారా చర్యలు తీసుకునే ప్రయత్నం చేసిండు? కాంగ్రెస్ హయాంలో చట్టం తన పని తాను చేసేది. కానీ ఇప్పటివరకు ఈ దాడులు మొన్న రీసెంట్ గా ఇది తమిళనాడులో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర, కేరళలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త దగ్గర బాంబులు దొరికినాయి. మొన్న పార్లమెంట్ లో స్మోక్ బాంబు వేసిండు కదా రీసెంట్ గా. అట్లనే పుల్వామా దాడి కరెక్ట్ ఎన్నికల ముందు జరిగింది కదా, దేశంలోకి 200 kg RDX వచ్చింది కదా. ఇవన్నీ ఎన్నికల ముందే ఎందుకు జరుగుతాయి? తిరుపతిలో గుళ్ళు ఎందుకు గొలుతాయి? ఈ యొక్క పుల్వామా దాడి ఎందుకు జరుగుతుంది? బిపిన్ రావత్ ఎందుకు చచ్చిపోతాడు? ఇవన్నీ ఇన్ని భయంసాలు అల్లరి ఎందుకని మళ్ళీ వీటి మీద ఒక్క దాని మీద విచారణ ఎందుకు ఉండదు? ఒక్క దాని మీద దోషుల శిక్షలు ఎందుకు పడాయి? ఆర్మీ హెడ్ చెప్తున్నాడు, ఈ యొక్క సత్యపాల్ మాలిక్ చెప్తున్నాడు, జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ బీజేపీలో ఉండే చాలా రోజులు ఈ అన్యాయాలు చూడలేక బయటకు వచ్చిండు. ఆయన ఏం చెప్పిండు? పుల్వామా దాడి వీళ్ళే చేయించారు అని చెప్పిండు. నేను హెలికాప్టర్లు పంపిద్దామంటే వద్దు, నువ్వు నోరు మూసుకో అని చెప్పిండంట. అర్థమైందా? బిపిన్ రావత్ది అది ఎందుకు, అది యొక్క బ్లాక్ బాక్స్ ఎందుకు దొరకలే? దేశంలోకి 200 kg RDX ఎందుకు వచ్చిందో ఎందుకు చూపెట్టావు? పుల్వామా దాడిలో చచ్చిపోయిన వాళ్ళు హిందువులు కాదా? అంటే నేను ఏం చెప్తున్నా, ఈ శూద్రుల ప్రాణాలకి వాళ్ళ ఆస్తులకి ఎలాంటి విలువ లేదు. వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు. రైతులని 700 మంది రైతులను చంపినరు, వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించిండ్రు, వాళ్ళ యొక్క యుద్ధానికి వాడాల్సిన డ్రోన్లని దేశానికి అన్నం పెట్టే రైతుల మీద వాడినరు, రబ్బర్ బుల్లెట్లు గురిపించిండ్రు. మణిపూర్లో ఒక వర్గానికి ఇన్నేళ్లు అన్యోన్యంగా అన్నదమ్ములకు కలిసి ఉన్న కుక్కీలు మేతీలకు మధ్యలో కొట్లాట పెట్టిర్రు. మైనారిటీలను కొడితే లేకపోతే మైనారిటీలకు ఉన్న ఆస్తులు ఎత్తుకొచ్చి మీ మెజారిటీ వాళ్ళకి పంచితే అది ఆ రాక్షస క్రీడ చేస్తే దాన్ని అంటారా? నువ్వు ఏమన్నా నీ కట్టిన ట్యాక్సులు ఏమైనా చేస్తే చెప్పు, కానీ వాళ్ళని తక్కువ జనాభా ఉన్న బలహీనం కొట్టి ఆ యొక్క రాక్షసానందం పొందుతా అంటే అది చెప్పిండ్రా? నా హిందుత్వంలో అట్లున్నది ఎక్కడైనా? ఏమంటారు, పక్షి కనబడ్డా ఏదైనా రోడ్ దేనికైనా ప్రతి జీవికి ఇంత అన్నం పెట్టరా, ఇంటి ముందట ఇంత ఒక ముద్ద అయ్యి ఆ పక్షిలో కుక్కనో ఏదో జంతువులు మూగజీవులు తింటాయి అని చెప్పిన నా హిందూ ధర్మం. కానీ ఇట్లా ఒక మైనారిటీ తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళని కొట్టి వాళ్ళకి అందులో రాక్షసానందం ఎవరు పొందుతారు? హిందువులు రెగ్యులర్ నార్మల్ హిందువులు అయితే పొందరు. అర్థమైందా? పక్కోడి బాధని మనం ఎంజాయ్ చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అది కేవలం ఈ బ్రాహ్మణులు మాత్రమే చేస్తారు. అర్థమైందా? సో ఆ క్రమంలో దాడులు ఫస్ట్ అసహ్యత క్రియేట్ చేయాలి. అంటే ఒక వర్గం ముస్లిమ్స్ అంటే ఒక అసహ్యం క్రియేట్ చేయాలి. దాడులు చేసేది అసహ్యం క్రియేట్ చేయడానికి. హిందువులు కొట్టిరని బ్రాహ్మణుడు కొడతాడు, కొట్టి ముస్లింలు కొట్టిరని ప్రచారం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది మన హిందువుల సైకాలజీ? అరే మమ్మల్ని ఒక్కటేసారి మనకి ఇది గోద్రాలర్లు అయినాయి కదా, ఎవరేం లేని గోద్రా ఎందుకు చేసిండు మోడీ? అప్పుడు గుజరాత్లో 2001లో భుజ్ అంటే గుజరాత్లో భుజ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎర్త్క్వేక్ అంటే భూకంపాలు వచ్చినాయి. అక్కడ ఆయన కేశుభాయ్ పటేల్ అనే ముఖ్యమంత్రి ఉండే. సో ఆయన సరిగ్గా పరిపాలన చేయలేదు, తీవ్ర వ్యతిరేకత ఉండే. అక్కడ కాంగ్రెస్ కూడా చాలా బలంగా ఉండే, ఇప్పుడు కూడా ఉన్నది. సో అయితే ఏమైంది, ఆయన గెలిచే అవకాశాలు లేవు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఏంది, కొంత దళితం చేసినప్పటికీ మోడీ ఇంత నీచానికి దిగజారలేదు వాజ్పేయి గారు. సో దానివల్ల ఏమైంది, కొంచెమన్నా ఫేర్ ఎలక్షన్స్, కొంచెమన్నా పబ్లిక్ ఇష్యూస్ మీద జరిగేది. ఇక మోడీ అనేట ఆయన ఎలాంటి పదవి లేదు బీజేపీలో. అప్పుడెప్పుడే ఎదుగుతారు బడ్డింగ్. సో ఆయన ఏకంగా ఎలాంటి పదవి లేదు, ఏం చేయలేదు. కానీ ఆయన తన చాకచక్యం వాడి అక్కడ లోకల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిపించిండు బీజేపీని గుజరాత్ లో. సో అంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సో గెలిపించేసరికి లంగరాజకీయం చేసి గెలిపించేసరికి ఇతన్ని ఆ యొక్క ఎన్నికల కంటే ముందే 6 నెలల ముందో 7 ఏడాది ముందో ఇతను ముఖ్యమంత్రి చేసిండు వాజ్పేయి గారు అద్వానీ గారు చేసిండు. ఆయనకి నచ్చలేదు, అయినా చేసిండు. చేసినాక ఇతను ముఖ్యమంత్రి అయినాక నరేంద్ర మోడీ
ఏం చేసిండు, గోద్రా అల్లర్లు చేయించిండు. ఎందుకంటే అప్పుడు క్లియర్ గా అన్ని ఫోర్కాస్ట్ సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఏది బీజేపీ ఓడిపోతుంది. ఎందుకంటే కేశుభాయ్ పటేల్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఈ యొక్క ప్రజలు బాధపడుతున్నారు అన్ని రకాలు. కానీ అయితే ఈ కథం కావాలని యొక్క హిందువులని 300 మంది కరసేవకులను వస్తుంటే ఏది హిందువులను చంపిండు, ఆ బూచి 300 మంది కరసేవకులను చంపిండు, ఆ బూచి చూపెట్టి 3000 మంది ముస్లింలను ఉచ్చకొత్త కోసాడు. అంటే ప్రజలు ఈ డే టు డే వాళ్ళ యొక్క ఈ యొక్క కేశుభాయ్ పటేల్ యొక్క ఫెయిల్యూర్స్ ని అన్ని మర్చిపోయారు ఇక చేసి, మళ్ళా ఆ శవాలని యొక్క టెంపోలలో పెట్టుకొని ఓపెన్ టాప్ లా యొక్క మైక్లలో మన హిందువులను చంపినరు అని ప్రచారం చేసాడు. చేయడం వల్ల మళ్ళా ఆ చంపేటోళ్ళని కూడా ఇతనే తీసుకుపోయి ఈ యొక్క ఇది 3 రోజుల దాకా గ్రౌండ్ లో పోలీసులు లేకుండా చేసి మొత్తం 3000 మంది ముస్లింలు ఉచ్చకొత్త కోసిండు. గర్భవతులని, ముసలోళ్ళని, ఒక ఈ ఎలాంటి సంబంధం లేని వాళ్ళని, అంటే రాక్షస క్రీడ చేసిండు. ఎందుకు 3000 మంది ముస్లింలను చంపినావు, ఎందుకు 300 మంది హిందువులను చంపినావు? కేవలం నువ్వు గెలిచే అవకాశం లేదు కాబట్టి నీ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి. అన్ని మర్చిపోయిందిగా. అయ్యో మోడీ ఉంటేనే మనకి యొక్క ఇది భద్రత ఉంటది, ఆ యొక్క ముస్లింస్ మనని దాడి చేసిర్రు, మన హిందువులను కొట్టిర్రు, చంపిర్రు, కాబట్టి మోడీ అయితేనే మనం రక్షిస్తాడు అన్న భావాన్ని క్రియేట్ చేసారు. ఆ యొక్క డే టు డే ప్రజా సమస్యల నుంచి, ఈ బీజేపీ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళ యొక్క మనసుని డైవర్ట్ చేసి పారదొబ్బాడు. ఇది గోద్రా సంఘటన. సో ఆ విధంగానే అనునిత్యము కాంగ్రెస్ హయాంలో కానీ ఇప్పుడు బీజేపీ హయాంలో కానీ అనునిత్యం హిందువుల మీద దాడి చేస్తుంది, ముస్లింలు కాదు. ఈ బీజేపీకి సంబంధించిన బ్రాహ్మణులు అది ముస్లింలు బెదిరించా, పాకిస్తాన్ బెదిరించా, వీళ్ళే టోపీ పెట్టుకొని సొంతి చేయించుకొని అనునిత్యం చేస్తున్నారు. మహాత్మా గాంధీని ఏది సుంతి చేయించుకొని ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణుడు ఏది టోపీ పెట్టుకొని వచ్చి గాంధీ మహాత్ముని అది 3వ 4వ సారి అటెంప్ట్ చంపి ముస్లిం చంపిరని ప్రచారం చేసారు.